హాయ్ అండి. నేను మీ ధనాష్ రమేష్ వంటిల్లు ఈరోజు దోశలు వేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. సో దానికోసం ముందుగా నేనైతే మినపగుళ్ళను బాగా నానబెట్టుకొని వాటిని అయితే మిక్సీ పట్టుకున్నాను. దాన్ని కొద్దిసేపు ఫ్రిడ్జ్లో అనేది పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు దాంట్లో కొద్దిగా బియ్యం పిండి వేసుకొని బాగా దోశలకి సరిపడేలాగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ని నీట్గా వాష్ చేసుకున్నానండి. ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మొత్తం స్ప్రెడ్ చేసుకోవడం వల్ల దోశ అనేది మనకి నీట్గా వస్తుంది. కొద్దిగా పల్చగా వేసుకోండి దోశ అనేది, అప్పుడే బాగా లోపల కూడా కుక్ అవుతుందన్నమాట. లోపల కూడా కుక్ అయ్యి బాగా వస్తుంది దోశ అనేది. ఇందులో కొద్దిగా నేనైతే వామ్ యాడ్ చేసుకున్నాను అండి. మధ్య మధ్యలో ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. వామ్ ఎందుకోసం యాడ్ చేసుకున్నానంటే కొద్దిగా అరుగుదలకి రావడం కోసం నేనైతే వామ్ యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీకు వామ్ ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో చూస్తున్నారు కదా, లో ఫ్లేమ్లో పెట్టుకోండి, హై ఫ్లేమ్లో అయితే మంట పెట్టకండి. మరి మీడియం ఫ్లేమ్లో అనేది మంట అయితే పెట్టుకోండి. సో మన దోశ అయితే రెడీ అయిపోతుంది. దోశని నేనైతే టర్న్ చేసుకుంటున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, దోశని టర్న్ చేసుకున్నాను. ఇలా రెండు వైపులా కాల్చుకొని దోశలు తీసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. నాకైతే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. సో రెండోసారి కూడా నేనైతే దోశ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. సో చూస్తున్నారు కదా, రెండోసార్లు కూడా ఇలా సన్నగా రేకులా తీసుకుంటే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. దోశలు అయితే మాత్రం చాలా నీట్గా వస్తాయండి, రౌండ్ షేప్లో వస్తాయి. కొద్దిగా కళాయి అనేది వేడెక్కాలన్నమాట. వేడెక్కాక మనం దోశ వేసుకుంటే నీట్గా వస్తుంది, రౌండ్ షేప్లో వస్తుంది. చాలా టేస్టీగా ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి, చాలా బాగుంటుంది. చట్నీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను, అండ్ పప్పు కూడా నేను ముద్దపప్పు ప్రిపేర్ చేసుకున్నానండి. సో మా ఆయన ముద్దపప్పుతో తింటారని చెప్పేసి నేను పప్పు ప్రిపేర్ చేసుకున్నాను. సో మన బ్రేక్ఫాస్ట్ రెడీ. థ్యాంక్ యూ.